హలో, JEE Mains 2025 January 29th షిఫ్ట్ టూలో ఇచ్చిన సర్కిల్స్లో ప్రాబ్లం. లెట్ ఏ సర్కిల్ సి, ఇక్కడ సి అనేది సర్కిల్ పాసింగ్ త్రూ 2 points 4 to 0 2 అండ్ ఇట్స్ సెంటర్ లైస్ ఆన్ ద లైన్. దాని సెంటర్ ఒక లైన్ మీద ఉంది. దెన్ ద లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోవాలి ఆఫ్ ద సర్కిల్ హూజ్ మిడ్ పాయింట్ ఈజ్ 1,2. లెంగ్త్ ఆఫ్ ద కార్డు కనుక్కోవాలి. కార్డు మీద ఉన్నటువంటి మిడ్ పాయింట్ 1,2. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కుని ఈ 2 points ఉన్న పాస్ అవుతూ సెంటర్ దీని మీద ఉన్నటువంటి సర్కిల్ కనుక్కుని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కుని లెంగ్త్ ఆఫ్ ద కార్డు 2√mod S11 ఫార్ములా వేస్ట్ చేస్తే వచ్చేస్తుంది. అది కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవేం చేద్దామంటే లెట్ దిస్ ఈజ్ ద circle and the given 2 points are, let they be A 4,2 and second one B 0,2 అనుకుందాం. ఇచ్చిన పాయింట్స్ని ఏబీలో అనుకుందాం. సెంటర్ ఎక్కడ ఉందన్నాడు? సెంటర్ లైన్స్ ఆన్ ఏ లైన్. ఈ లైన్ మీద సెంటర్ ఉంది. వాట్ ఈస్ దట్ లైన్? 3x plus 2y plus 2 is equal 0. సెంటర్ కోఆర్డినేట్స్ ఆల్ఫా కామా బీటా అనుకున్నాం అనుకోండి. ఎక్స్ ఆల్ఫా అయితే వై వాల్యూ ఏమవుతుంది? -2 -3 ఆల్ఫా బై 2 -2 -3 ఆల్ఫా బై 2 అవుతుంది. అంటే 2y is equal -2 -3x, y is equal -2 -3 ఆల్ఫా బై 2. ఓకే, సో ఈ 2 పాయింట్లని కలిపే లైన్కి మిడ్ పాయింట్ కనుక మనం లెంగ్త్ ఆఫ్ ద కార్డు కనుక్కోవాలి. 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 2 పాయింట్లు కలిపేటువంటిది కూడా కార్డే అవుతుంది. దీనికి మిడ్ పాయింట్ పెడితే 4 + 0/2 అంటే 2, 2 + 2/2 అంటే 2. ఈ సెంటర్ని O అందాం, ఈ మిడ్ పాయింట్ని M అందాం. సెంటర్ నుంచి డ్రా చేసిన ప్రతి లైను కార్డ్ని ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది. అంటే మిడ్ పాయింట్ కూడా పాస్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ ఎలా ఉంది? వర్టికల్గా ఉంది. సో ఓఎం స్లోప్ కడదాం. స్లోప్ ఆఫ్ ఓఎం y2 - y1 బై అంటే 2 మైనస్ ఆఫ్ -2 -3 ఆల్ఫా బై 2, y2 - y1 బై x2 - x1 అంటే 2 మైనస్ ఆల్ఫా. మరి వర్టికల్ లైన్ స్లోప్ ఏమిటి? అన్డిఫైన్ అంటే ఇది సంథింగ్ బై 0 అని రాసుకోవచ్చు. అంటే డినామినేటర్ ఏమైపోయిందో చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 2 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 అంటే ఆల్ఫా వాల్యూ ఏమవుతుందండి? 2. సెంటర్లో ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసింది. వాట్ అబౌట్ వై కోఆర్డినేట్? -2 -3 2s are 6/2 అంటే ఎంతండి? -4. therefore సెంటర్ O 2, -4. O అన్న సెంటర్ని, ఎందుకంటే సర్కిల్ని సి అన్నాడు కాబట్టి. ఓకే, మన సర్కిల్కి సెంటర్ వచ్చేసింది. ఈ సెంటర్ నుంచి ఏకైనా బీకైనా డిస్టెన్స్ ఏమవుతుంది? R అవుతుంది. R కనుక్కుందాం. R ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ OA అంటే ఓకి ఏకి మధ్య దూరం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ -4 - 2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ అంటే 4 -6 హోల్ స్క్వేర్ 36 అంటే √40. R వాల్యూ √40 అంటే R² ఈక్వల్ 40. లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ అడిగాడు. లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా 2√R² - D². అందుకని R² కనుక్కోవాలి. నెక్స్ట్ D కనుక్కోవాలి. D అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద కార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్డ్ అనుకోండి. దిస్ ఈజ్ ద కార్డ్.
ఆ కార్డు యొక్క మిడ్ పాయింట్ ఏమన్నాడండి 1,2 1, అప్పుడు ఇదేమవుతుందండి డి అవ్వదు. సో దట్ ఈస్ డి. డి ఈజ్ ఈక్వల్ సెంటర్ నుంచి 1,2కి సెంటర్ ఎంత వచ్చిందండి 2, -4. సో డి కావాలంటే డి ఈజ్ నథింగ్ బట్ దీని పేరు పి అనుకుందాం, ఓపి అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ ఓపి. ఓపి అంటే ఓకి పికి మధ్య డిస్టెన్స్, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - 1 హోల్ స్క్వేర్ 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ -4 - 2 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ 2 - 1 అంటే 1 ప్లస్ 6 స్క్వేర్ 36 అంటే ఎంత అయిందండి √37. డి వాల్యూ √37 అయితే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 37. మన దగ్గర ఆర్ స్క్వేర్ ఉంది, డి స్క్వేర్ ఉంది. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ length of the chord ఫార్ములా ఏంటండి 2√r square minus d square. సో దిస్ ఈజ్ ఈక్వల్ 2√r square వాల్యూ 40, d square వాల్యూ 37. సో 37 40లో తీస్తే 3 అవుతుంది, అంటే ఆన్సర్ 2√3. లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ 2√3. 2√3 ఎక్కడ ఉందండి సెకండ్ ఆప్షన్. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రొసీజర్. ఇంకో విధంగా ఏమేమి చేయొచ్చు అనుకున్నాం, ఇంతకు ముందే చెప్పాను. 2 పాయింట్స్ ఉన్న పాస్ అవుతున్న సర్కిల్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తీసుకుని 2 పాయింట్లు సబ్స్టిట్యూట్ చేసి సెంటర్ -g - fని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే జిఎఫ్సిలో 3 ఈక్వేషన్ వస్తే అవి సాల్వ్ చేస్తే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ హ్యావింగ్ 1 కామౌంట్ యాజ్ మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి దానికి ఫార్ములా 2√mod S11 వేస్తే సరిపోతుంది. అలా కూడా చేయొచ్చు. ఓకే, అక్కడ ఎక్కువ స్టెప్స్ పడతాయి. ఓకేనండి, రైట్. హలో, జేఈ మెయిన్స్ సర్కిల్స్లో 2021 జూలైలో ఇచ్చినటువంటి ప్రాబ్లం. కన్సిడర్ ఏ సర్కిల్స్ క్యాపిటల్ సి which touch y-axis at 0, 6 and the cuts of an intercept 6√5 on x-axis. X-axisని ఇంటర్సెక్ట్ చేస్తుంది, y-axisని టచ్ చేస్తుంది. Then the length of the radius of the circle. Let us take x-axis and y-axis. The circle touches y-axis at 0, 6 and cuts the intercept 6√5 on x-axis. y-axis ని టచ్ చేస్తూ x-axis ని ఇంటర్సెక్ట్ చేస్తున్నటువంటి సర్కిల్ ఈక్వేషన్. y-axis ని ఎక్కడ టచ్ చేసిందండి 0, 6 దగ్గర. అంటే ఈ లెంగ్త్ ఏమవుతుంది 6 అవుతుంది. దిస్ ఈజ్ 6 యూనిట్స్. ఇంటర్సెప్ట్ ఆన్ x యాక్సిస్ ఈజ్ 6√5. సో దిస్ ఈజ్ 6√5. ఇది సెంటర్ అనుకుంటే సెంటర్ నుంచి యాక్సిస్కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అది ఈ కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఇంటర్సెప్ట్. దిస్ ఈజ్ ఎక్స్ ఇంటర్సెప్ట్, దీన్ని బైసెక్ట్ చేస్తుంది. ఎక్స్ ఇంటర్సెప్ట్ 6√5 అన్నాడు కాబట్టి ఈ లెంగ్త్ ఎంత అవుతుందండి 3√5 అవుతుంది. 3√5. నెక్స్ట్ ఇది 6 యూనిట్స్ అంటే ఇది కూడా ఎంత అవుతుందండి, ఇది సెంటర్ అనుకుంటే 6 యూనిట్స్. సర్కిల్ సి అన్నాడు కాబట్టి మనం సెంట్రల్ సి అనుకుంటే ఓ అన్నాం. ఈ ఇంటర్సెప్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏబి అనుకుంటే ఏబి యొక్క మిడ్ పాయింట్ ఎం అనుకుంటే ఓఎం లెంగ్త్ 6 యూనిట్స్. అడిగింది ఏంటండి రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ నుంచి ఈ డిస్టెన్సే కదా రేడియస్. మనకేమేమి తెలుసో చూడండి. ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది. అంటే ఆర్ అనేది హైపాట్యూస్ అవుతుంది. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3√5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అయిపోయింది. సో ఆర్ ఈజ్ ఈక్వల్
3 root 5 whole square plus 6 square r square. Side square is equal hypotenuse whole square is equal side square plus head square. 3 3s are 9, 9 5s 9, 45 plus 6 6 are 36. So r square is equal 81. R is equal plus or minus 9. కానీ radius is always positive కాబట్టి plus or minus రాయకూడదు, ఓన్లీ 9. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ అంతా ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, జేఈ మెయిన్స్ 2024 ఏప్రిల్లో ఇచ్చిన సర్కిల్స్లో ప్రాబ్లం. If the image of the point -4, 5 in the line x plus 2y is equal to 2 lies on this circle, then r value ఎంత? ఇచ్చిన పాయింట్ యొక్క ఇమేజ్ సర్కిల్ మీద ఉంటే విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ లైన్ రేడియస్ ఎంత అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ద గివెన్ పాయింట్ బి పి, దట్ ఈస్ 4 -4, 5. దీని ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు x ప్లస్ 2y minus 2 is equal to 0. ఇది p అనుకుంటే దాని ఇమేజ్ సేమ్ లెంగ్త్లో కింద ఉంటుంది, దాన్ని h, k అనుకుందాం. అయితే ఈ ఇమేజ్ ఎక్కడ ఉందన్నాడు? ఇచ్చిన సర్కిల్ మీద ఉందన్నాడు. దిస్ ఇమేజ్ లైస్ ఆన్ ద గివెన్ సర్కిల్. అయితే ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? సో ఈ రేడియస్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇమేజ్ q, h, k. మరి ఇమేజింగ్ ఫార్ములా ఏంటండి? అట్ ద ఇమేజ్ h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. h మైనస్ ఆఫ్ మైనస్ 4, h మైనస్ x1 అంటే 4 బై a అంటే x కోఎఫిషియంట్ 1, k minus 5 y1 అంటే 5 by b అంటే y coefficient 2 minus 2 times of ax1. a అంటే x coefficient 1, b and x1 అంటే minus 4 plus b అంటే y coefficient 2, 2 5s are 10 plus c అంటే minus 2 by a square plus b square, x coefficient square 1 square plus y coefficient square అంటే 2 square. సో ఇది 5 అవుతుంది. h plus 4 by 1 is equal k minus 5 by 2 is equal minus 2 into 6 లో 10 లో 6 పోతే 4 by 5 అంటే ఎంత అంటే minus 8 by 5. సో h plus 4 is equal minus 8 by 5. h is equal minus 8 by 5 minus 4. Minus 28 by 5. H value minus 28 by 5. K minus 5 by 2 is equal minus 8 by 5. K H minus 5. H minus 5 is equal minus 16 by 5. So H is equal minus 16 by 5 plus 5. 5 5s are 25. 25లో 16 పోతే 9 by 5. సో క్యూ ఏమిటండి? ఇమేజ్ minus 28 by 5 comma 9 by 5. బట్ దిస్ క్యూ లైస్ ఆన్ ద గివెన్ సర్కిల్. ఆ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ క్యూ లైస్ ఆన్ ద సర్కిల్, ఎక్స్ ప్లేస్లో ఇమేజ్లో ఎక్స్ కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేయండి. minus 28 by 5 plus 4 whole square plus అప్పుడు మనకి r వస్తుంది ప్లస్ y మైనస్ y అంటే 9 by 5 minus 3 whole square is r square. LCM 5 4s are 20 minus 28 plus 20 అంటే minus 8 square 16 by 25. సో ఇది 64 by 25 ప్లస్
3 5s are 15, 9 minus 15 into minus 6. Minus 6 square into 36. 36 by 5 square into 25 is equal to r square. So LCM over 25. 64 plus 36 అంటే 100. 100 by 25. LCM 25 కాబట్టి. So r square is equal to 100 by 25. Therefore r square is equal to 25 for r is equal to plus or minus 2. But r is always positive, radius కాబట్టి r can be taken as 2 only. So answer is 2. ఎక్కడ ఉందండి? Fourth option. వెరీ సింపుల్ ప్రాబ్లం, ఇమేజ్ ఫార్ములా మీద వచ్చింది. హలో, జేఈ మెయిన్స్ 2024 జనవరిలో సర్క్యూస్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. 4 distant points 2k, 3k, 1 0 0 1 0 0 lie on a circle for the value of k. Then the k is first, second, third, four options ఉన్నాయి. k ఏ ఆప్షన్లో కరెక్ట్గా ఉందో చెప్తాం. అయితే లాస్ట్ 3 పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి? 1 0 0 1 0 0. 4 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి 4 పాయింట్స్ కాన్సెక్యూటివ్, అంటే ఈ సర్కిల్ 4 పాయింట్స్ నుంచి మూవ్ అవుతూ ఉంటుంది. 4 పాయింట్స్ ఏ పాయింట్స్ అవుతాయండి? కాన్సెక్యూటివ్ పాయింట్స్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద లాస్ట్ 3 పాయింట్స్. ఒక పాయింట్ ఆరిజిన్, ఇంకొక పాయింట్ 1, 0, ఇంకొక పాయింట్ 0, 1. So this is the equation of the circle which is passing through 0 0, 1, 0, 0, 1. Actually, equation of circle passing through first point 0 0, second point a, 0, third point 0, b. ఈ 3 పాయింట్లు గుండా బాసే సర్కిల్ ఫార్ములా ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ax మైనస్ by ఈజ్ ఈక్వల్ 0. అయితే ఏ వాల్యూ 1 ఇచ్చాడు, బి వాల్యూ కూడా 1 ఇచ్చాడు. a, 0, 0, b. కాబట్టి మన రిక్వైర్డ్ సర్కిల్ ఏమవుతుంది? సో రిక్వైర్డ్ సర్కిల్ పాసింగ్ త్రూ 0 0, 1, 0, 0, 1 is nothing but x square plus y square minus 1x minus 1y is equal to 0. కాన్స్టెంట్ టర్మ్ ఉండదు, ఎందుకంటే సర్కిల్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సో సి ఉండదు. అండ్ ఆల్సో దిస్ పాసింగ్ త్రూ 2k, 3k. దిస్ పాసింగ్ త్రూ 2k, 3k because 4 points lie on the same circle. ఇది 2k, 3k నుంచి కూడా పాస్ అవుతుంది. Now substitute 2k and 3k in x and y. Then it is 2k square plus 3k whole square minus 2k minus 3k is equal to 0. 4k square plus 9k square minus 5k is equal to 0. 4 plus 9, 13. 13k square minus 5k is equal to 0. k కామన్ తీస్తే 13k minus 5 is equal to 0. This is in the form of either a is equal to 0 or b is equal to 0. అంటే k is equal to 0 or 13k minus 5 is equal to 0. k cannot be equal to 0. ఒకవేళ k is equal to 0 అయింది అనుకోండి, 0, 0, 0 0 ఆల్రెడీ ఇక్కడ ఉంది. 4 ఎలాంటి అన్నాడు? డిస్టెంట్ పాయింట్స్ అన్నాడు. మరి k వాల్యూ 0 అయితే డిస్టెంట్ పాయింట్స్ అవ్వవు, కాబట్టి k నాట్ ఈక్వల్ టు 0. సో రిమైనింగ్ ఏమవుతుందండి? 13k minus 5 0 అంటే k ఈజ్ ఈక్వల్ 5/13. సో k వాల్యూ ఎంత అంటే థర్డ్ ఆప్షన్ 5/13. ఓకే.